then we have proposed that landscaping, that development, which is in view of Pushkaralu and normal and temple area is hilly terrain the landscaping we have proposed was there. And apart from this, ritual area upgradation అని ఉన్నది. అంటే ఏం అప్గ్రేడేషన్ రిచువల్ తో మేబీ ఘాట్ పిండ ప్రధానాలకి వాటి తర్వాత ఘాట్ ఆరతి ఘాట్ దాని గురించి 23 కార్యక్రమాలు చెప్పారు. And generally we anticipate good amount of crowd because that's also crowd area that we are and changing the competition అదే సందర్భంలో ఉన్నటువంటి even the research of this సందర్భంలో story and అదే మార్తి గారు చెప్పారు. అదేవిధంగా మన సూర్యనారాయణ మంత్రి గారు కనుక వస్తే ఒకసారి వాడుకొని కూర్చొని మాట్లాడి ఆ స్టోరీని బయట తీసుకొని these are major temple and the second part is the Mahalakshmi temple. ఒకసారి ఆలోచించండి. ఇంకొక మాట దేవాలయం పుష్కరాలు వస్తున్నాయి కదా, ఈ పార్కింగ్ వాహనాలు పెట్టుకోవడానికి 1 కిలోమీటర్ అయితే మనం పార్కింగ్ చేస్తున్నాం. చేయడం వల్ల 2 వీలర్లు 4 వీలర్ ఏవి కూడా పోలేకపోతున్నాం. పోకపోవడం వల్ల ఎవరు జనాలు బస్సులు తరఫున నడవలేకపోతున్నాం ఈ శరీర అవసరాలు. కాబట్టి దానికి ఒక మా ఆలోచన అంటే మా గ్రామస్తులు మా తరఫున ఆలోచన ద్వారా చెప్తున్నాను. పార్కింగ్ లేకుండానే చెప్తాం. ఇంకా మన బస్సులు అట్లా అది కూడా రోడ్డు ఉన్నది. ఇట్లా రావడం పోవడం పార్కింగ్ అవసరం లేదు. ఇంట్లో పోవాలి వెహికల్ అంటే అక్కడ పెట్టచ్చు. ఈ గొప్పేశ్వర దేవాలయం దగ్గర కొంత భూమి ఉండొచ్చు. అయితే కానీ మరి పోయే జనాలు వాళ్ళ కోసం సపరేట్ వెహికల్స్ మనం అరేంజ్ చేసుకోవాలి. హైదరాబాద్ వెహికల్ వస్తారు. ఇక్కడ సిమెంట్ గోళాలు పెట్టేసి దాంట్లో వేరే సీతారాం సేవాసాలు సహకారం మరి గవర్నమెంట్ సహకారం అది ఇంకా పూర్తి అయితే దానికి గవర్నమెంట్ కూడా పూర్తిగా అయితే లేదు. ఇవన్నీ మనము క్రియేట్ చేసుకోవాలి. పర్మనెంట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. రోడ్ బయట నుంచి ఏమైనా బిల్ అవుతుందా? రోడ్ ఉంది కదా, సింగల్ రోడ్ బయట నుంచి బోర్డు ఉంది కదా, బోర్డు నుండి గౌతమేశ్వరం దగ్గర అక్కడ కూడా ఆ బోర్డు ఉంది కదా, గౌతమేశ్వర చేసుకోవచ్చు సార్. ఎక్స్టెన్షన్ చేసి వేరే రోడ్ నుంచి యాక్సెస్ ఇవ్వచ్చాలి చూడొచ్చు. ఘాట్ చిన్నగానే ఉంది. ఘాట్ కాళేశ్వరం ఈ టెంపుల్స్ ఒక సర్క్యూట్ లా చేసి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక మొత్తం టోటల్గా ఒక ఓవరాల్ డెవలప్మెంట్ ప్లాన్ ఇవ్వాలని చెప్పి మాకు ఉత్తరం కూడా రాస్తున్నారు. దానిలో భాగంగా
ఈరోజు మీ అందరూ రావడం జరిగింది. టూరిజం మరియు అండర్ ఎండోమెంట్ తర్వాత సమితి గారు, ఇంజనీరింగ్ విభాగం, జిల్లా కలెక్టర్ గారు కూడా వారి విలువైన సమయాన్ని ఆపే మాకు ఇవ్వడం జరిగింది. సో వారి లీడర్షిప్ జిల్లా కలెక్టర్ అంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఓల్డ్ ఉంటుంది కాబట్టి వారు కూడా ఇవి ఉన్నాయో చాలా అద్భుతంగా మనకి మనం పోకపోయినా ఇక్కడ మనకి చూపించడం జరిగింది. ముఖ్యంగా మనకి కాళేశ్వరం గురించి డెవలప్మెంట్ గురించి అక్కడ మాట్లాడుకున్నాం. ఇక్కడ మొత్తాన్ని కూడా ఈ 6 టెంపుల్స్ దేనికంటే ప్రత్యేకంగా ఉన్నాయి. మనం లోపలికి పోయిపోయినా గౌతమేశ్వర ఆలయాన్ని చూస్తే కూడా ఆ స్కల్ప్చర్ కానీ ఆ ఎలివేషన్ కానీ ఆ డిఫరెంట్ గోదావరి ఒడ్డున చాలా బ్రహ్మాండం ఉంది. దాని పక్కనే సురాబండేశ్వర టెంపుల్ కూడా అన్నింటికి ఘాట్ వెడల్పు చేస్తూ అక్కడే కొంత కల్చరల్ యాక్టివిటీస్, లేజర్ షో, తర్వాత చిన్న ఓపెన్ యాంఫీ థియేటర్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మేడం గారు అన్నట్టు 100 మీటర్లు అయినా సరే ఫేజ్ వైజ్ గా మనం చేసుకుంటూ దాన్ని ఆ 2 టెంపుల్స్ కలిపేంత కూడా ఘాట్ ఎక్స్టెన్షన్ చేస్తే చాలా విశాలంగా ఉంటుంది. ఈ సరస్వతి పుష్కరాలు కాకపోయినప్పటికీ గోదావరి పుష్కరాలతో ఎప్పుడో ఒకప్పటికీ అది నిర్మాణం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో 3 days లో కూడా కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మేడం అన్నట్టుగా ఒక దగ్గర మహాలక్ష్మి టెంపుల్ చెట్టు ఉంది ముందు, అక్కడైనా సరే మన మొత్తం ఎవరైతే యాత్రికులు ఉంటారో వాళ్ళని మనం ఇన్వైట్ చేసి ఈ యొక్క 6 టెంపుల్స్ ని ఆ బగ్గీలో ఒక రూట్ ప్లాన్ చేసేసి వీలైతే మనకి ఎలక్ట్రికల్ బగ్గీ ఉంటే ఒక డ్రైవర్ని పెట్టుకొని మినిమం కాస్ట్ తోటి వాడిని సండే, సాటర్డే ఏదైతే పిల్లల్ని ముఖ్యంగా యూత్ కూడా తెలవాల్సి ఉంది టెంపుల్స్ యొక్క దాని గురించి కాబట్టి ఆ బగ్గీ ద్వారా స్టార్ట్ చేసి ఈ 6 టెంపుల్స్ యొక్క చరిత్రని, స్థల పురాణాన్ని ఇవన్నీ చెప్పుకుంటూ కూడా వాటన్ని 6 టెంపుల్స్ తిప్పితే కొంత ఒక వైబ్రేషన్ ఉంటుంది. అదర్వైజ్ రానున్న తరాల్లో ఏ టెంపుల్ ఏదో తెలియనటువంటి పరిస్థితి, క్షేత్ర మహాత్మ్యం అడుగులో పడుతుంది, శాసనాలు అడుగులో పడతాయి, ఏమి తెలియని పరిస్థితి, ఏ టెంపుల్లో ఏదో ఉన్నా కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. మంతని అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ కళలకి, సంస్కృతి సాంప్రదాయాలకి, అదేవిధంగా ఒక మొత్తం టోటల్ ఒక పట్టుబొమ్మలు, ఇక్కడ మొత్తం కళలకు కూడా ఒక కానాచి, ఇక్కడి నుంచి ఎంతో మంది భరతనాట్యం, కూచిపూడి, వివిధ దాంట్లో కూడా చాలా సంగీతంలో కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది ఉన్నారు. తర్వాత రాను వాళ్ళు కాలక్రమేణా ఎన్ఆర్ఐలుగా తర్వాత ఉన్నత విద్యలు అభ్యసించి విదేశాలకు వెళ్ళడం జరిగింది. ఈవెన్ దో ఆ పాతతరం వాళ్ళు కూడా ఇప్పటివరకు కూడా డ్యాన్స్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి కళలకి పట్టు ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మంతని టౌన్ లో ఒకటి చిన్న ఆడిటోరియం లాగా 8 గుంటలు కావచ్చు, 10 గుంటలు కావచ్చు ఒకటి నిర్మాణం జరగాలి. అదేవిధంగా ఓపెన్ యాంఫీ థియేటర్ అక్కడ ఇక్కడ టౌన్ లో మధ్యలో ఉంటే ఏంటంటే మనకి సెక్యూరిటీ ఉంటుంది, ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ అయినా కానీ దగ్గర ఇల్లు ఉంటాయి కాబట్టి జమ అవుతుంది. అందరికి కూడా పిల్లలు ఎన్ఆర్ఐ అయినప్పటికీ తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు, వాళ్ళ కళల మీద ఆసక్తి ఉంటుంది. కాబట్టి బయట నుంచి ఇక్కడ ఉన్న ఆర్డర్ ఇస్తే డెఫినెట్ గా ఆడిటోరియం నిండుతుంది, మంతని మాత్రం గ్యారంటీ. సో కాబట్టి అదొకటి మేడం గారు పట్టుదల ఉన్నారు కాబట్టి అవి కూడా కార్యాచరణ చేసుకుని బండా శ్రీనివాస్ గారు, సత్యమూర్తి గారు, తర్వాత మా ఏసీ గారు, డీసీ గారు అనుకుంటే ఆ ల్యాండ్స్ ఒకటి కలెక్టర్ గారు చూపిస్తే దాన్ని ఇమీడియట్ గా ఎండోమెంట్ నుంచి తర్వాత టెంపుల్స్ నుంచి అక్కడి నుంచి తీసుకొని బడ్జెట్ అనేది సమస్య కాదు కాబట్టి ఆ విధంగా చేయడానికి ముందుకెళ్తాం. అదేవిధంగా 6 టెంపుల్స్ కూడా ఏ విధంగా మనం ప్రతి ఒక్కరు సందర్శించే విధంగా చేయాలి, తక్కువ కాస్ట్ తోటి బగ్గీతో ఆలోచించాలి. వీలైతే ఎలక్ట్రికల్ బగ్గీ అయితే ఫ్రీగానే తిప్పాలి కొన్ని రోజులు, ఎందుకంటే డబ్బులు అంటే వెనక ముందు ఆడే పరిస్థితి కాబట్టి కొన్ని రోజులు ఫ్రీగానే ఎలక్ట్రికల్ బగ్గీ మనకి అయ్యేదే లేదు. ఒక డ్రైవర్ పెట్టుకుంటాం, మొత్తం 6 టెంపుల్స్ అలవాటు అయిన తర్వాత మనం ఆ డ్రైవర్ శాలరీతో ఏదో తీసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి టెంపుల్స్ యొక్క క్షేత్ర మహత్యం, స్థల మహత్యం అందరికీ తెలిసే విధంగా వీలైతే స్కూల్ పిల్లలు ఉంటారు, ఇక్కడ కాలేజీలు కూడా ఉన్నాయి. సండే రోజు ఆ కాలేజీ యాజమాన్యమే వాళ్ళ చిన్న బస్సు ఏదైనా ఉంటే ఆ రూట్లలో తిప్పేటట్టు ఈ 6 టెంపుల్స్ తిరగటం. టౌన్లో ఈ కొత్త జనరేషన్కి మంతని వాళ్ళకు కూడా ఈ టెంపుల్స్ గురించి తెలియని పరిస్థితి ఉండొచ్చు కాబట్టి వాళ్ళకి చెప్పటం. ముఖ్యంగా అద్భుతంగా మనకి మహాలక్ష్మి టెంపుల్ వెనకాల ఒక కొలను ఉంది, ఈ కీసర్లో చూసినాం, మళ్ళీ ఇక్కడ చూసినాం. కాబట్టి కలెక్టర్ గారు చొరవ చూపుకొని అది ఆ స్కీమ్లో కాకుండా వీలైతే మున్సిపల్లో ఫండ్ ఉంటుంది, పెద్ద సమస్య కాదు, 5-6 లక్షల్లో అయిపోతుంది. సో ఆ కట్ట ఒకటి స్ట్రెంథనింగ్ చేయటం, మొదలు పిచ్చి మొక్కలు తీసేయటం, లోపల కూడా ఆ తామర కొలను ఏవైతే తామర ఉన్నాయో అవి డిస్టర్బ్ కాకుండా మిగతావి తీయటం, అన్ని తీసేస్తే దాని అందమే ఉంటుంది. చాలా తామర పుష్పాలనే అందంగా ఉంది కాబట్టి దాన్ని రిస్టోర్ చేస్తే కలెక్టర్ గారు అది టౌన్ కాకుండా కలెక్టర్ గారు కూడా మంచి పేరు వస్తుంది. దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే 5-6 lakhs పెద్ద సమస్య కాదు. ఇది టెంపుల్లో మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఫండ్ నుంచి కూడా కరెక్ట్ గా మీట్ చేయొచ్చు. ఆ స్కీమ్ అంటే చాలా టైం పడుతుంది కాబట్టి సింపుల్ వర్క్ అది, పెద్ద బండ్ స్ట్రెంత్ని తర్వాత లోపల క్లీన్ చేసేసుకుంటే ఆ తామర పూలు డిస్టర్బ్ కాకుండా మాన్యువల్ గా పడవలు వేసుకొని మన దగ్గర ఉండేవాళ్ళు జాలర్లు వాళ్ళు వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ డ్రైనేజ్ అనేది సీవరేజ్ దాంట్లో కలవకుండా కట్ చేయటం, నిష్కర్షగా మున్సిపాలిటీ వాళ్ళు పిలిపించేయడం, వాళ్ళు డైవర్ట్ చేయడం చేస్తే ఫ్రెష్ వాటర్ అవుతుంది. కాబట్టి రాను ఫ్రెష్ వాటర్గా తామర పువ్వులు అమ్మవారి వెనకాల తామర పూలను వికసించి పుష్పాలు బ్రహ్మాండంగా ఉంటే దానికి మించినటువంటి టూరిజం లేదు, అంతకంటే మంచి ఇది లేదు. బండు కొద్దిగా హైట్ చేస్తే ఏంటంటే ఇంకొద్దిగా కావాలంటే ఒక బెంచ్ వేసుకోవడం,
అటువైపు తర్వాత లైట్లు పెట్టడం పెద్ద ఖర్చు కాదు, మొత్తం కలిసి నాకు అనుభవంతో 8-9 లక్షలు అవుతుంది. లైట్లు పెట్టి షూల్స్ వేసి బండ హైట్ పెంచి లోపల క్లీనింగ్కి అవుతుంది. ఆ మాత్రం కలెక్టర్ గారు డబ్బు ఉంటుంది, ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. స్కీమ్ వర్క్ చూడకుండా ఫస్ట్ పేజ్లో కలెక్టర్ గారు చేయాలని, లేనట్టయితే మేము కూడా ఎక్కడి నుంచి అయినా సరే కలెక్టర్ గారు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ